చెప్పండి, మీరెవరు? ఏదో రేడ్ అని ఫోన్ వచ్చింది, నేను బయలుదేరుతాను, నువ్వు ఉండి చూసుకో. ఎవరన్నా ఫోన్ చేసింది? ఏదో అన్నోన్ నెంబర్ నుంచి వచ్చింది. నేను ఫైజల్, అయ్యా మరి నేను వెళ్ళొస్తాను, నువ్వు నువ్వు ఉండి వెళ్ళన్నా, నేను చూసుకో. చూసుకుంటా. పద. త్వరగా థియేటర్కి రారా. देव सामान थिएटर से क्लियर कर दो, मैं अभी आ रहा हूँ. పోనీ పోనీ పోనీ, తొందరగా పనిరా. స్టార్ట్ అవుతుందేంటి? అయ్యా ఒక నిమిషం అయ్యా, వాళ్ళు ఏం మెయింటైన్ చేస్తున్నారా మీరు? వెంటనే బాగా చేస్తాను అయ్యా. ఈ పని చేయి. ఛే. అయ్యా వినాయక్, ఏంటి సార్ బయలుదేరారా? లేదు, పక్కనే ఒక చిన్న పని, 5 నిమిషాలు. నా బండి ఏదో ప్రాబ్లం అనుకుంటాను, నీ బండిలో వెళ్దామా? రండి వెళ్దాం. రే రే రే, త్వరగా క్లియర్ చేయండి రా. చేస్తున్నావయ్యా? మీకు సెపరేట్ గా చెప్పాలా? లేదయ్యా చేస్తున్నావు. త్వరగా 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 క్లియర్ చేయండి. జాగ్రత్తగా సర్దండి. నీకెందుకు ఇట్స్ ఓకే సార్, నేను హెల్ప్ చేస్తాను. కార్ ఎక్కడ ఆపకుండా రాత్రంతా తిరుగుతూనే ఉండండి. సరేనయ్యా. ఎందుకమ్మా మీకు ఊరికే డబ్బులు ఇవ్వడం? రైడ్ చేస్తున్నట్టు ముందుగా ఇన్ఫార్మ్ చేయొద్దా? సార్ నాకు తెలిసి అలాంటి ఇన్ఫర్మేషన్ ఏమీ రాలేదు. ఆహా. ఈజ్ రైట్ సార్. నేను నా డిపార్ట్మెంట్ ఫ్రెండ్స్ అందరినీ అడిగాను, అటువంటిది ఏమీ లేదని చెప్పారు. లేదు వినాయక్, ఏదో స్పెషల్ స్క్వాడ్ అని చెప్తున్నారు. ఇల్లీగల్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ అన్నీ బ్యాన్ చేస్తున్నారట. ఏం అర్థం కావట్లేదు. మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. వరి అవ్వకండి సార్, మీ నమ్మకస్తులు ఉన్నారు కదా. చూసుకో గణేష్. అయ్యో భలే వాళ్ళే సార్. రే, 2-3 రోజుల వరకు ఎలాంటి యాక్టివిటీస్ వద్దు, ప్రాబ్లం సాల్వ్ అవ్వనివ్వండి. థ్యాంక్ యూ వినాయక్, అవుట్ ఆఫ్ ద వే వచ్చి హెల్ప్ చేసినందుకు. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేదు.